పరశురాముడు, ఏమిట్రా పరశురాముడు, పైన చాలాసేపున్నావు, ఏం జరిగింది? ఏమీ లేదు. వాసును ఎందుకు ఇలా చిత్రవద చేస్తున్నాడో నువ్వు ఈ పాటి గ్రహించే ఉంటావు. కర్కోటకుడు, వీడు చేయని పాపం అంటూ లేదు. అమాయకుణ్ణి ఇంత క్రూరంగా హింసించేవాడు లేడు. నిజానికి ఈ భైరవమూర్తి వల్లనే తల్లి లాంటి వదిన గారు పిచ్చిదైపోయింది, అన్నగారు ఆత్మహత్య చేసుకున్నారు. ఇటువంటి పాపాత్ముడి సొమ్ముతోనా నువ్వు గుడి బాగు చేస్తున్నావు? ఆ సొమ్ము తీసుకునేగా మీరు కూడా పాఠాలు చెప్తున్నారు మేషార్. జీవితంబు నారాయణ కృష్ణ గోవింద గురు కాశీ విశ్వనాథ పాండురంగ. జీవితంబు బాగున్నది, ఆవుసు బాగున్నది, అన్నం బాగుంది, కూడుగుడ్డ స్థానం మంచిగున్నది, గదిష్టిలో సుఖపాయంగా ఉన్నది. జీవితానికి కపటమి లేదు, కపట బుద్ధులు, కపట నిష్ట లేదు. ఈ భైరవమూర్తి నిజంగా పాపాల భైరవుడే. సింహాచలం పెళ్లాన్ని చెరపట్టాడు, వదిన గారిని వదిలిపెట్టలేదు, మానభంగం చేశాడు, పిచ్చిదాన్ని చేశాడు. వైడి తల్లి చెప్పింది నిజమే, లింగయ్య చెప్పింది నిజమే. పార్వతి కోసం అరువు చాస్తున్నాడు. అవకాశం వస్తే ఆ పిల్లని చర్చి తీరుతాడు. ఇలాంటి వాడు గుడి బాగు చేయించడానికి తప్పిస్తున్నాడు. అంతా అయోమయంగా ఉంది. స్వామి, నీదే వారం. ఊరుకో బాబు, ఊరుకో 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 ఊరుకో. పిల్లడికి పాలు పట్టలేదా? పట్టాను బాబు, కానీ తల్లి లేకుండా బొట్టడు ఎలా ఊరుకుంటాడు? బాధపడుకు, అమ్మవారి దయ వల్ల అన్ని సర్దుకుంటాయి. నన్ను కడగనివ్వండి. ఏమిటిదంతా? నేను మీలాంటి మనిషినే. శివ శివ, నీ గొప్పతనం ముందుగా గుర్తుపెట్టలేకపోయాం, క్షమించు. ఇంట్లో కూడా నన్ను మామూలుగా ఉండనివ్వరా? నువ్వు చెప్పిన పాపం ఇప్పుడిప్పుడే నాకు అర్థమవుతుంది. పాపమా? నేను చెప్పానా?
నీకు అమ్మవారు పూనినప్పుడు చెప్పినవి తరువాత జ్ఞాపకం ఉండవు. అమ్మవారా? నాకు అమ్మవారు పొందుతుందా? అది జ్ఞాపకం ఉండదన్నమాట. విచిత్రంగా ఉంది. పాలు. తలోకరు తలా ఒక రకంగా చెప్పుకుంటున్నారు. అమ్మవారు చెప్పిన పాపం ఇదేనా? వాసు నిజంగా పాపంలో పుట్టాడా? అందుకే అవిటి వాడయ్యాడా? పాపం పార్వతి ఎలా భరిస్తుందో. ఆ పాపాలకి వేరుకు ఏమిటి సంబంధం? మీరు మహాత్ములు స్వామి. పొరపాటైపోయింది, నన్ను క్షమించండి. దండాలు దండాలు బాబు, దండాలు దండాలు బాబు, దండాలు. అమ్మా, వచ్చావా తల్లి? నువ్వు సెలవిచ్చింది అక్షరాల నిజం తల్లి.
పాపాలు పెరుగుతూనే ఉన్నాయి. ఆ దేవుడే పాపాలు పుట్ట. పాప పరిహారం కోసం భజనలు చేయిస్తున్నాను. తగ్గుముఖం పడతాయా తల్లి? తగ్గవా? నన్ను ఇంకేం చేయమంటావు తల్లి? సెలివి తల్లి, చెప్పమ్మా, చెప్పమ్మా, చెప్పు. నువ్వు కాకపోతే ఇంకెవరూ చెప్తారమ్మా? అమ్మా, 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 తల్లి. చూసావా ఎందరు భక్తులు? అందరూ ఆ పరశురామయ్య పేరే చెప్పుకుంటున్నారు, కొలుచుకుంటున్నారు. దేవుడుండగా మానవ మాత్రులకెందుకు మొక్కడం? ఆయన దేవుడు లాంటివాడే. తండ్రి, చూసుకోండి. జాగ్రత్త. జమీందారు గారి కుటుంబం దర్శనానికి వస్తున్నారు. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ తే నమః సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యం మహారాజ్యమాధిపత్యం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అభీష్టఫల సిద్ధిరస్తు, ఆయురారోగ్యైశ్వర్య ప్రాప్తిరస్తు, సంతాన ప్రాప్తిరస్తు. దయచేయండి, దయచేయండి. ఈవిడ వారి భార్య. నమస్కారం. ఆవిడ వదిన గారు. నమస్కారం. స్వామి,
మీరు మా దేవుడిలో అడుగుపెట్టిన వేళ విశేషం. మా వంశం నిలబడుతుంది. మా వాసు తండ్రి కాబోతున్నాడు. అమ్మా, మా కోడలి సీమంతానికి మీ తోడి కోడలిద్దరూ రావాలి. వాసు, పాదాలు సేవించుకో. పార్వతి, పార్వతి, సెలవు. గొప్పోళ్ళు గుడిలో ఉన్నంతసేపు కళ్ళే తెరవలేదు. అవును, సత్యమున్న పార్వతి గర్భవతి. ఎందుక నాకు ఆ వేరిచ్చారు? పరశురాముడికి అరుగు బాగా అలవాటైపోయింది. ఇంటి కోడళ్ళు బయట ఉన్న ఆ 3 రోజులు పాపం వాడికి ఈ చోటు కూడా దొరకటం లేదు. ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఇంట్లో పడుకోవద్దన్నారా? చాలేవే, వాడు బ్రహ్మచర్యం పాటించడం వల్లే మనకి ఈ మాత్రం పుణ్యమైనా దక్కుతోంది. కామేశ్వర ప్రాణనాడి చతుజ్ఞా కామ పూజిత శృంగార రస సంపూర్ణ జయాజాలంధర స్థిత ఓఢ్యాణ పీఠ నిలయ బిందు మండల వాసిని అరహో యాగ క్రమారాధ్య రహస్య తర్పణ తర్పిత సద్య ప్రసాదనే విశ్వసాక్షిణి సాక్ష్యవర్జిత షడంగ దేవతాయుక్త షాట్కుణ్య పరిపూజిత జగదం జగదం జగదం. అనసూయ, లోపలికి రా. అప్పికొండ స్వామి నీకు అనుమతి ఇచ్చారా? లేదు, అనసూయతో కొన్ని మాటలు చెప్పాలి. అనసూయ, తలుపు మోయి. అనసూయ, ఇలా రా. నీతో కొంచెం మాట్లాడాలి. ఇది మన ఇద్దరికి ఒక అగ్ని పరీక్ష. నీ సాయం లేకపోతే నేనొక్కడిని ఇది భరించలేను. నేను మంచి చేస్తున్నానో చెడు చేస్తున్నానో నాకు తెలియదు. మంచి చేస్తున్నానని అనుకుంటాను. లేకపోతే ఎవరికి వినబడిన ఆ గుడి గంటలు నా ఒక్కడికే వినిపించవు. నేను చెడు చేసిన తక్షణం ఆ గంటలు ఆగిపోతాయని నాకు తెలుసు. నిన్ను చాలా బాధ పెడుతున్నాను. అనుభవించవలసిన వయసు అడవి కాచిన వెన్నెల చేస్తున్నాను. నన్ను క్షమించు. మనం అందరిలాంటి వాళ్ళు కాము. ఇది ఎంత కఠినమైన ఈ దారిని మనం వెళ్ళక తప్పదు. ఇది చెప్పడానికే పిలిచాను.